హాయ్ రా. నమస్తే అక్క. అవును, నేను విన్నాను రీసెంట్గా తమిళ్ మూవీది ఏదో డైలాగ్ నువ్వు ఈ మధ్యన చెప్పావని. ఏంటది? అది విశాల్ గారిది. లాటి మూవీ రిలీజ్ కోసం వాళ్ళది మేనేజర్ గారు ఫోన్ చేసి డాడీకి చెప్పారనమాట. డాడీ ఏమో తెలుగులో చెప్పించారు. మీ పాపకి తమిళ్ వస్తే బాగుండు అంటే డాడీ వెంటనే తమిళ్ రైటర్కి పంపిస్తే అతను తమిళ్లో రాసి పంపిస్తే కాదు ఇది తెలుగులో రాసి పంపించమన్నారు. అప్పుడేమో పంపిస్తే డాడీ నాకు చెప్పారు. అవునా? ఏం డైలాగ్ చెప్తావా? நிறைய பேரை ஆபத்திலிருந்து விஷால ஹிருதயத்துடன் வைக்கப்பட்ட நம்ம கதாநாயகன் திரு விஷாலண்ணா அவர்கள் பல சூப்பர் ஹிட் படங்களுடன் சாண்டை போட்டிக்கு பேரெடுத்த சாண்டை கூலி, பத்மவியூகத்தை விசில் பட, புதிய காலம் அபிமன்யனா, நமக்கு பல பிளாக் பஸ்டர் படங்கள் வழங்கப்பட்ட நவரச நடிகர் திரு விஷாலண்ணா அவர்கள் திரு வினோத்குமார் இயக்கத்தில் அந்நியாயத்தை அடக்கவதற்கு லாட்டி எடுத்தார். இந்த பான் இந்தியா சினிமா லாட்டிக்காக தொடர்ந்து 60 நாள்களா ஃபைட் மாஸ்டர் பீட்டர் ஹேன்ஸ் தலைமையில் த்ரில்லிங் ஆக்ஷன் உடன் தனது சேர்ந்த ஒடியுடன் கலக்க முடியாத ஸ்கில் ஆஃப் ஸ்டன்ஸ் மற்றும் ஆக்ஷன் உடன் நமக்கு வழங்கப்பட்ட இன்னும் ஒரு மிகப்பெரிய வெற்றிகரமான படம் லாட்டி. அனைவரும் பார்க்க வேண்டும். 100% బ్లాక్ బస్టర్ మూవీ లాటి. వావ్, నీకు తమిళ్ రాదని చెప్పా, మరి ఇంత బాగా మాట్లాడుతున్నావు అంటే నేర్చుకుంటే చెప్పగలను. ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నావేంటి? హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం సాంగ్ వచ్చి. మలయాళం సాంగ్ కూడానా? ఒకసారి పాడు. మలయాళం. రాసియ్యో రాజరాసియ్యారు రాజకుమారర, రాసియ్యో రాజరాసియ్యారు రాజకుమారర, నిల్లి ముళ్ళు నరదములో శేషమగమమ నరగతో ఓవో, నిల్లి ముళ్ళు నరదములో శేషమగమమ నరగతో ఓవో, వలియే గెగువ నల్ల శేషమగమమ నరగతో ఓవో, మళ్ళీ ఏ గెగువ నల్ల శేషమగమమ నరగతో ఓవో, వరియవరిగా పొరుగుతున్నాయి వలన నమ్మిసి అలువురియాత లల్లకాలోడి బనారద ఏ ఏ తనరవగనే యారరవగనే, దేశం తారో రాజదేశం తరారో రాజకుమారరా, రసయ్యో రాజరాసయ్యారో రాజకుమారరా, వరిగా పొరుగుతున్నాయి వలన నమ్మిసి అలువురియాత లల్లకాలోడి బనారద హే హే తనరవగనే యారరవగనే. వావ్ రా, సూపర్, భలే పాడావు సాంగ్. అసలు నువ్వు పాడింది ఏ సాంగ్ నీకు తెలుసా? తెలీదా? అంటే నాకు అర్థం కాదు, పోనీ పాడతా. అవును, నీకు ఇన్ని లాంగ్వేజెస్ నీకు ఎలా నేర్చుకున్నావు? ఎక్కడ నేర్చుకుని ఇదంతా? డాడీ ఏమో డైలాగ్స్, మమ్మీ ఏమో ఎడ్యుకేషన్, ఇంకా కిలికిలి భాష. ఏంటి కిలికిలి భాష స్పెషాలిటీ? అంటే నిండా అది ఉంది కదా బాహుబలి దాంట్లో. అవును, అదా నీకు వచ్చా? అది కూడా చెప్పు. నిండా those rest tell me at the booster crack quick in bumla moinozuku uhakwe unukasta munu pizra rukwe min bahte saradrama mahishmati brimsa ikne brin mahach chahosh rosh tamra sik deta grash urar. మై గాడ్, అసలు నీకు డైలాగ్తో పాటు ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ ఎలా క్యారీ చేసేయగలవు? మమ్మీ చెప్పి ఇలా చేయమని చెప్పారా ఎవరైనా, లేకపోతే నీ అంతలు నువ్వేనా టీవీ చూసి నేర్చుకున్నావా? నువ్వే నేర్చుకున్నావు. డైలాగ్ నేర్పించారు, నేను యాక్టింగ్ చేసుకున్నాను. యాక్టింగ్ నీవునే అంతే. సో నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? నేనా? ఐఏఎస్ అవుతావు. మరి యాక్టింగ్ ఎలా చేస్తున్నావు కదా, మరి ఐఏఎస్ ఎందుకు? యాక్టింగ్ చేస్తున్నాను, ఇంకా ఐఏఎస్ అన్నది నా ప్యాషన్ కాబట్టి. సోషల్ సర్వీస్ గురించి. వావ్, నేను ఐఏఎస్ వీడియోస్ చూస్తూ ఉంటాను.
అది చాలా పెద్ద కంపెనీ, ఇంకా ఇండియాకి హెల్ప్ చేద్దామని. మరి ఐఏఎస్ ఇంటర్వ్యూస్ నువ్వు చూస్తావా? ఐఏఎస్ది ఇంటర్వ్యూస్ అవుతూ ఉంటాయి, ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూస్ అవుతూ ఉంటాయి, నువ్వు చూసావా? అంటే తక్కువ టైం కదా నాకు ఉంటుంది, ఇంకా చదువుకోవాలి, ఆడుకోవాలి. ఓకే, ఖాళీ టైం అప్పుడు షూటింగ్, లేనప్పుడు స్టడీస్ లేదంటే గేమ్స్. అవునా? సరే, నీకు ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నీ ఇష్టమైనవి చెప్పాలి. ఏంటి? నీకు కొన్ని అడుగుతాను. ఓకే. అదేంటంటే, మీ మమ్మీ నీకు చేసే బ్రేక్ఫాస్ట్లో ఏ బ్రేక్ఫాస్ట్ ఇష్టం? శాండ్విచ్. రోజు తింటావా శాండ్విచ్? రోజు అని కాదు, ఒక్క రోజు, 2 రోజులు, 3 రోజులు. అవునా? నీ ఫేవరెట్ కలర్? నీ ఫేవరెట్ కలర్ పింక్. నీ ఫేవరెట్ సబ్జెక్ట్? మ్యాథ్స్. నీ ఫేవరెట్ కాస్ట్యూమ్, డ్రెస్? టీ-షర్ట్స్ అండ్ జీన్స్. ఈజీగా ఉంటుంది. మరి ఫ్రాక్స్ ఎప్పుడైనా, లంగావోని ఎప్పుడైనా వేసుకున్నావా? పట్టు పరికిని అలాగా? అంటే లంగావాణి ఎప్పుడు వేసుకున్నానంటే మా స్కూల్కి డాన్స్ ప్రోగ్రామ్ అయింది, అప్పుడు వేసుకున్నా. అవునా? నీ ఫేవరెట్ టీచర్ ఎవరు? ఫేవరెట్ టీచర్ అంటే ఎవరు లేరు, అందరూ ఫేవరెట్ టీచర్స్. అందరూ ఫేవరెట్, అందరూ బాగా చెప్తారు క్లాసెస్ అయితే. నీతో ఎక్కువ క్లోజ్గా ఎవరు ఉంటారా టీచర్లో? నీకు ఎక్కువ క్లోజ్గా ఎవరు ఉంటారు? ఎక్కువ క్లోజ్ అంటే ఏంటి, వాళ్ళకు కూడా పనులు ఉంటాయి కదా. అవునా? సరే సరే, నీకు ఇష్టమైన గేమ్? వాలీబాల్ చూసావా? గేమ్ గట్టి కొడతారే, ఆడావా? స్కూల్లో ఆడావా? బీచ్లో? మరి వైజాగ్ వెళ్ళావు కదా, అప్పుడు బీచ్లో ఎప్పుడైనా ఆడావా? బీచ్లో ఎప్పుడు ఆడలేదు. బీచ్కి తీసుకుని వెళ్ళే డాడీ? వెళ్ళారు, బట్ కానీ అక్కడ మేము ఎప్పుడు చూడలేదు. కైట్ ఎగరేసాను సంక్రాంతికి. కైట్ ఎగరేస్తావా? వైజాగ్లో నీకు ఏ ప్లేస్ బాగా ఇష్టం? గాంధీనగర్. ఎందుకంటే అది మా ఇల్లే. ఓహో, మా ఇల్లు సొంతం అక్కడ. సూపర్, నీకు దీనికి హ్యాట్స్ ఆఫ్ ఇవ్వాలి. ఇంతవరకు ఎవరు చూసినా బీచ్ బాగుంటుంది, కైలాసగిరి బాగుంటుంది అని చెప్పావు, కొత్తగా చెప్పావు. నీకు ఇండియాలో నీకు నచ్చిన బెస్ట్ ప్లేస్ ఏంటి? ఇల్లు తప్ప, నువ్వు ఇందాక నుంచి హౌస్ చెప్పేసావు, సో అది నాట్ ఆప్షన్ లేదు. హౌస్ కాకుండా నీకు ఇండియాలో బెస్ట్ ప్లేస్ ఎక్కడ? కేరళ వెళ్తావా, జమ్మూ వెళ్తావా, ముంబై వెళ్తావా, గోవా వెళ్తావా? ఏ ప్లేస్తో వెళ్తావు? వైజాగ్. నేను ఇన్ని ఆప్షన్స్ ఇచ్చా, వైజాగ్ మళ్ళీ. మీరేం చెప్పారు, ఇండియాలో మీరు ఏ కంట్రీకి వెళ్దాము అని అన్నారు, అంతేగాని నో హౌస్ మీరు ఆప్షన్ ఇవ్వలేదు. వైజాగ్ ఆప్షన్ ఇచ్చారు కదా. ఇచ్చా, స్మార్ట్. నీకు స్కూల్లో ఎవరెవరు ఫ్రెండ్స్ నీతో ఎక్కువ ఉంటారు? నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు. బెస్ట్ ఫ్రెండ్స్ అయితే మమ్మీ డాడీ. ఓన్లీ మమ్మీ? స్కూల్లో కూడా మమ్మీ డాడీ? మరి ఫ్రెండ్స్తో ఎక్కడికి బయటకు వెళ్ళవా? అంటే ఇంట్లో కూడా నా అంతా నేనే ట్యూషన్ చెప్పుకుంటా. ట్యూషన్ కూడా నువ్వే చెప్పుకుంటా? అంటే బోర్డ్కి చెప్తూ ఉంటాను, అంటే బోర్డు మీద రాస్తూ ఉంటాను, అక్కడ పిల్లలు ఉన్నట్టుగా నేనే చేసుకుంటా. ఓ, మధ్యలో ఎవరు వచ్చి డిస్టర్బ్ చేస్తే సోహాని ఏం చేస్తున్నావు అని అంటే వాళ్ళని ఏమనను, నువ్వు సైలెంట్గా చదువుకుంటావు? అవును, పట్టించుకోను. అవునా? క్లాస్లో మార్క్స్ ఎలా వస్తాయి నీకు? 50 out of 50. 100%. మరి నీ ఫ్రెండ్స్ ఎవరంటే, నువ్వు సీరియల్స్లో చేస్తావు, బయట చేస్తావు, మరి ఇక్కడ చదువుతావు, ఫస్ట్ ర్యాంక్ వస్తావు, ఎలా టైం మేనేజ్ చేస్తావంటే ఎవరు అడగలేదా? ఎవరు అడగలేదు. ఏమన్నా, ఎందుకు అడగలే వాళ్ళు? నువ్వు మాట్లాడలేదా, వాళ్ళు అడగలేదా? ఎవరు అడగరు. నీకు ఏది బాగా? మమ్మీ డాడీ అడుగుతారు. మమ్మీ డాడీ ఒకటి, ఏదైనా మమ్మీ డాడీతోనే షేర్ చేసుకోవాలి. నీకు ఇప్పుడు నువ్వు సీరియల్స్లో చేసావు, సినిమాస్లో చేసావు, వెబ్ సిరీస్లో చేసావు, ఈ మూడిట్లో నీకు ఏది బాగా నచ్చింది? మూవీస్ ఈజీ అని కాదు, ఇష్టం.
అంటే సీరియల్స్ కన్నా మూవీస్ చాలా బెటర్. అవునా? మరి నువ్వు పేరెంట్స్‌తో నీ మూవీ నువ్వు చూపించావా మమ్మీ, డ్యాడీకి? మమ్మీ డాడీయే నాకు చూపిస్తారు కదా, నేను వాళ్ళకి చూపించేయడం ఏంటి? మరి నువ్వు చెప్పావు నేను అక్కడ నటిస్తున్నాను, అక్కడ చేశాను అని. అవును. సో నీకు ఇప్పటివరకు నువ్వు అన్ని లాంగ్వేజ్‌లో డైలాగ్ చెప్పావు కదా! నీకు బాగా నచ్చే డైలాగ్ ఒకటి చెప్తావా? చిరంజీవిదైనా కావచ్చు, ఎవరిదైనా సరే. అది కానీ 'గాడ్ ఫాదర్' మూవీ కాకూడదు. ఆల్రెడీ చెప్పేసావు కదా! చెప్పండి ఏదైనా. గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు చూస్తట్టుకున్న గుండెరా ఇది. దాంతో పోలిస్తే నీ పాలిటిక్స్ అంతా నా చిటికెన వేలి మీద వెంట్రుకంతా పీకవతల పరుస్తా. ఏంట్రా నీ ధైర్యం? నేనేరా నా ధైర్యం. ఎంత కాలితే అంత వెలుగుతా. నేను అనుకున్నది సాధించేంత వరకు రగులుతూనే ఉంటా. పారాడే వయసు నుంచి పోరాటం నా లైఫ్ స్టైల్ రా. ఆ నవ్వే వాళ్ళకి చెప్పు, వాళ్ళు ఏడ్చే రోజు వస్తుందని. చల్ చల్ రే. పొగరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది, ప్రజల అభిమానం నా గుండెల్లో ఉంటుంది. కరెన్సీతో కొన్న జనాలు రా నీ వాళ్ళు, కసితో ప్రేమను పెంచే అభిమానులు రా నా వాళ్ళు. కార్పొరేట్ బీర్లు తాగిన బాడీ రానిది, కార్పొరేషన్ నీళ్ళు తాగిన బాడీ రానది. పెట్టుకోకు. చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో? రఫ్ పాడి చూస్తా. ఏ స్వీట్ వార్నింగ్. సీ అంకుల్, vulture eating 100 buffaloes. One cyclone finished. How is it? You vulture, I cyclone. సూపర్! ఇంత పెద్ద డైలాగ్ అసలు చాలా బాగా చెప్పావురా. ఎంటర్టైన్మెంట్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో చూసారు కదా వ్యూవర్స్, వాల్టేర్ వీరయ్య చిరంజీవి గారిది సూపర్ హిట్ డైలాగ్ మన చిచ్చరు పిడుగు లాంటి పాప సుహాని ఎంత చక్కగా క్యూట్గా చెప్పిందో. సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వ్యూస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.